my channel Hema Hangama and welcome to Bigg Boss season 8 and promo analysis of episode 12 అన్నమాట. సో ఏదో ర్యాంప్ బ్లాంక్ లాగా ఇలాగ ఏదో ట్రై చేశాను కానీ వర్కౌట్ కానీ ఎందుకు నాకు చెప్పండి. ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని నానా హంగామాలు చేస్తున్నా. సరే వద్దు సోదొద్దు ప్రోమోలోకి రా అని మీరు అనుకుంటున్నారు, నాకు అర్థమైంది మీ ఇన్నర్ ఫీలింగ్. సో ప్రోమోలోకి వెళ్ళిపోతే 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. 2 ప్రోమోల తరపు నుంచి ఒకటే వీడియో చేస్తున్నాను. ఎందుకు 2 వీడియోలు చేయడం? కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. చూసిన వాళ్ళేమో లైకులు కొట్టి సావరు. కొట్టచ్చు కదా, నాకు కూడా బూస్టింగ్ అనిపించి ఇంకొన్ని వీడియోస్ చేస్తాను. సో ప్రోమో అనాలిసిస్ గురించి వచ్చేస్తే కనుక గేమ్స్ పెట్టారు, మళ్ళీ ఇంకా గేమ్స్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈసారి ఏంట్రా అంటే ఒకళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి వీళ్ళు మాత్రం యాక్టివిటీ చేయాలి, దానికి ఇంత ప్రైజ్ అని డివైడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగా మనం ప్రోమోలో చూసుకుంటే కనుక టాస్క్లో చూసుకుంటే కనుక సోనియా అండ్ మన విష్ణు అండ్ మణికంఠ వీళ్ళకి ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్క సభ్యుడు అనగానే ఈ పృథ్వీకి ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఎప్పుడు ఆడడో తెలియదు. ఒక పిలకేసుకుని అసలు పిలకిచ్చుకుని 4 కొట్టలు అనిపిస్తుంది నాకైతే. ఆడేవాళ్ళని ఆడినప్పుడు వాళ్ళకి అడ్డుపడ్డాడు. ఓకే గేమ్ పరంగా నువ్వు వేసావు, నీ స్ట్రాటజీలు వేసావు కాదన్నావు. దానివల్ల ఏమైంది, సోనియా పడిపోయింది. అసలే ఇవిడికి ఆటలాడడం రాదయ్యే, పరిగెత్తి అక్కడ డామ్ అని పడిపోయింది. ఇవన్నీ వదిలేసి విష్ణుప్రియ మణికంఠ వెళ్ళిపోయి మా డ్యూటీ మాదని చెప్పి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేశారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు నిఖిల్ అన్నాడు అనమాట, మనం యాక్టర్స్ రా, మనకి తలకేదన్నా తగిలితే ఎవడు చూసుకోవడానికి. ఫ్యాక్టే అది కూడా, అన్ని చూసుకుని ఆడాలి, మరీ అంత వైల్డ్కి వెళ్ళిపోవడం కూడా వేస్ట్. అండ్ సెకండ్ ప్రోమోకి వచ్చేసరికి నిఖిల్ ఇక్కడ అన్నాడు కదా ఫస్ట్ ప్రోమోలో, దాన్ని చాలా ఇదిగా తీసుకుని మన పృథ్వీ సెకండ్ ప్రోమోలో గేమ్ ఆడినప్పుడు ఒక గేమ్ బ్యాలెన్స్లో పృథ్వీకి నబిల్కి అండ్ మన నిఖిల్కి వస్తుంది అనమాట. పృథ్వీ ఎంత వరస్ట్ స్ట్రాటజీలు అంటే అయితే తను నెగ్గాలి, లేదంటే ఇంకెవ్వడు నెగ్గొద్దు. తనకు పోటీగా ఉన్నవాడు, తనకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళని వాళ్ళు వేసుకున్న బాల్స్ అన్ని తన్నేశాడు. తనకు ఆడడం రాదు, ఇంకొకరిని ఆడనివ్వట్లేదు. ఈ ఇద్దరు కొట్టుకుంటే నైనిక టీం మాత్రం సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. వీళ్ళిద్దరైతే చాలా రప్చర్ చేసుకున్నారు, చాలా గట్టిగా ఫైట్ చేసుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే వ్యాక్సింగ్ చేయించుకోమని చెప్పాడు అనమాట. మరి ఎంత పోటుగాడు ఆట ఆడడంలో, అంత పోటుగాడు అయినప్పుడు వ్యాక్సింగ్ టాస్క్లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు పృథ్వీ. అది మనోడు ఆడేవాడిని చెడదొప్పుతాడు. ఈడు పూర్తిగా 100% ఎఫెక్ట్లు ఇవ్వడు. మరి ఎందుకు ఏం పేక నీకు కాఫీలు తాగడానికి, ఈ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి వచ్చావు నాయన నువ్వు బిగ్ బాస్కి? అన్ని పనులు చేయాలి కదా. కాస్త కోసం నిఖిల్ నబీలు బెటర్ అనిపిస్తున్నారు. యష్మి పాప పాల ప్యాకెట్ ఎవరు తాగేశారు అంటే వీళ్ళ చికెన్లు తీసేసుకుని ఈవిడ పక్క వాళ్ళ టిఫిన్లు దొబ్బేసినా తప్పులేదు. వీళ్ళ ప్యాకెట్ వాళ్ళు తీసుకుని యూజ్ చేశారంటే ఈవిడ అరిసేస్తుంది. మీరు చేసినప్పుడు లేదు మేము చేస్తే వచ్చిందని విష్ణు అంటే నువ్వు చూసావా అని రివర్స్లో అరుస్తుంది. ఆహా, నాకైతే వీకెండ్ ఎపిసోడ్ కోసం నాగమామ ఎప్పుడు వస్తాడా? యష్మిని అడగకపోవాలి, ఖచ్చితంగా డిసైడ్ అయిపోండి. బిగ్ బాస్ టీం మీకే చెప్తున్నా, మీరు మీ స్టార్ మా కిడ్స్ని కాపాడుతున్నారని చెప్పి నేను 100% చెప్తున్నాను. చూడండి, బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో స్టార్ మా కిడ్స్ని వెనకేసుకు రావడం, యష్మిని వెనకేసుకు రావడం, ఏదో ఫుటేజ్ వస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు. మాకు చిరాకు వస్తుంది. ప్లీజ్ మీ దట్టి పాలిటిక్స్ ప్లే చేయకండి, అర్థమైంది కదా. ప్రోమో అనాలిసిస్ అయితే ఇది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే